హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సారథి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ చందాదారులకు ఈపీఎఫ్ఓ ఒక కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త ఫీచర్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని ఈపీఎఫ్ఓ రిలేటెడ్ గా కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీ యొక్క పిఎఫ్ అకౌంట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. పెయిడ్ సర్వీస్ అనేది మనం చేస్తున్నామండి. పెయిడ్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే వాట్సాప్ నంబర్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ స్క్రీన్ పైన కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి, మీరు చూడొచ్చు. మీరు వాట్సాప్ నంబర్ ద్వారా మాత్రమే మీరు మమ్మల్ని సంప్రదించగలరు. మన వాట్సాప్ నంబర్ అనేది చేంజ్ చేసామండి. ఈ వాట్సాప్ నంబర్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ అనేది చేంజ్ చేసి పెడుతున్నాను. స్క్రీన్ పైన మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఒకసారి మీరు చూడొచ్చు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మన యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. డాష్ బోర్డ్ లో మన యొక్క ప్రొఫైల్ అనేది ఉంటుంది. ప్రొఫైల్ అనేది మెంబర్ ప్రొఫైల్ ఈ విధంగా షో చేస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ లో మనకి కొత్తగా ఒక ఆప్షన్ అనేది మనకి ఈపీఎఫ్ఓ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ అందుబాటులో తీసుకొచ్చారండి. మీరు ఇక్కడ చూడొచ్చు, డిఫాల్ట్ పెన్షన్ స్టేటస్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది వచ్చింది. ఈ ఆప్షన్ ఏంటంటే ఎవరైతే 58 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ కి అప్లై చేయకుండా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల తర్వాత మాకు పెన్షన్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోవడం వల్ల యూజ్ ఏంటంటే వారికి పెన్షన్ అనేది 4% అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా యాడ్ అవడం వల్ల అధిక పెన్షన్ అనేది వస్తుంది. అంటే 58 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం ఉంటే 4%, అలాగే 2 సంవత్సరాలు ఉంటే 8%, అలాగే 3 ఇయర్స్ ఉంటే 12%. ఈ విధంగా పర్సెంటేజ్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి పెన్షన్ అమౌంట్ కూడా ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే మనం పెన్షన్ కి అప్లై చేసేటప్పుడు ప్రత్యేకించి మనం పెన్షన్ సంబంధించి వెళ్ళి చెక్ చేసుకునే బదులు డైరెక్ట్ గా ఇక్కడ డిఫాల్ట్ పెన్షన్ స్టేటస్ అనే ఆప్షన్ లో మనం చెక్ చేసుకోవడానికి ఇక్కడ అందరికీ కూడా ఎన్ఏ ఉంటుంది. ఎవరైతే ఈ డిఫాల్ట్ పెన్షన్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఇక్కడ ఆ డేట్ అనేది మనకి షో చేస్తుంది. అలాగే వారి డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఎప్పటి నుంచి కావాలనుకుంటున్నారు, ఆ డేట్ ఎప్పుడు పెట్టారు అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. కొన్ని షార్ట్ కట్స్ ఇచ్చారని మీరు కింద చూడొచ్చు. మనకి పాస్బుక్ గానీ లేదా ఫైల్ క్లెయిమ్ గానీ లేకపోతే ట్రాక్ క్లెయిమ్, ఈ నామినేషన్, సర్వీస్ హిస్టరీ ఇవి తెలుసుకోవడానికి మనకి ఇంతకు ముందు మన డాష్ బోర్డ్ లోకి వెళ్ళి డాష్ బోర్డ్ లో ఓపెన్ చేసి చెక్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ మనకి క్విక్ లింక్స్ అని ఇచ్చారు కదా, ఈ లింక్స్ లాగానే ఇది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒక క్లిక్ తో మన యొక్క పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో, అంటే ఎప్పటి నుంచి కావాలని ఒక పర్సన్ కోరుకుంటున్నారో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక నుంచి ఈ ఫీచర్ అనేది క్విక్ లింక్ లా యూజ్ అవుతుంది. సో అందరూ ఈ విషయాన్ని గమనించాలని చెప్పి ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాము. ఇంతే కాకుండా చాలా మంది అడుగుతున్నారండి, మనకి పిఎఫ్ విత్ డ్రాల్ లో రూల్ అనేది 75% అనేది వచ్చిందా అని చెప్పి. అది ఇంకా రాలేదండి, ప్రస్తుతానికి అయితే ఇంకా అందుబాటులో రాలేదు. ఇన్ కేసు అది అందుబాటులోకి వచ్చినట్లయితే మేము మీకు తప్పనిసరిగా తెలియజేస్తాము. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.